ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై కాంగ్రెస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. హుస్నాబాద్లోని అంబేద్కర్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు శనివారం క్షీరాభిషేకం చేశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి మాట్లాడుతూ బీసీ కులగణన చేపట్టి 42% రిజర్వేషన్లు అమలు చేయడం ఇదే మొదటిసారన్నారు. శివయ్య, రవిచందర్, చందు, వెంకటరమణ, వీరన్న, నర్సగౌడ్, రాజిరెడ్డి, బిక్యా నాయక్ తదితరులు పాల్గొన్నారు. 10వ తారీఖు నాడు మన రాష్ట్ర క్యాబినెట్ చరిత్రలో నిలిచిపోయేటువంటి ఆలోచన చేసి ఒక తీర్మానం చేసింది. కాబట్టి మనం పూర్తి క్యాబినెట్, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మన శాసనసభ్యులు, మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్లతో సహా 15 మందికి పాలాభిషేకం మనం అందరం చేసాం. ఇది రెండో అతిపెద్ద ఘట్టం ఈ రాష్ట్రంలో. మొట్టమొదటిది ఈ రాష్ట్రంలో ఉండేటువంటి జనాభా లెక్కలు చేసింది ఈ ప్రభుత్వం. ఆ ప్రభుత్వానికి కూడా నాయకత్వం అసెంబ్లీలో వహించింది కూడా మన పొన్నం ప్రభాకర్. ఏది బీసీలు ఎంత, ఎస్సీలు ఎంత, ఎస్టీలు ఎంత, మొత్తం జనాభా ఎంత, జనాభాలో రకరకాల కులాలు, వాళ్ళ సంఖ్య ఎంత అనేది కూడా ఇంచుమించు 54-55 రోజులు చేశారు. ఆ తర్వాత మొన్న 10వ తారీఖు నాడు రిజర్వేషన్ 42% రిజర్వేషన్లు ఫైనల్ చేసి ఒక తీర్మానం చేశారు. వాస్తవం ఈ దేశంలో బీసీలు 50%, 50%, 59% కూడా భారతదేశంలో ఉండేటువంటి 6,49,400 గ్రామాలల్లో ఆ హెచ్చు తగ్గులతో ఉంటాయి. అంటే 50-60% ఉంటారు బలైన వారికి. ఇది ఎప్పుడో వీపీ సింగ్, పరశురామ్ టైం నుంచి ఇది వస్తూ ఉన్నది. దీన్ని ఎన్నికలు అప్పుడే వాడుకోడు, అవసరాల కోసమే ఈ నినాదాలు తీసుడు అని చేస్తూ వచ్చింది. మరి పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు అంతా పాదయాత్ర చేసి భారతదేశ పరిస్థితులంతా ఆలోచన చేసి చెప్పిండు. 10వ తారీఖు 7వ నెల 2025 రోజున ఏదైతే కేబినెట్ ఆమోదం బీసీల కులగణన మీద 42% బీసీ కులగణన చేయడంలో కేబినెట్ ఆమోదం పొందినందుకు కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే మాట తప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇచ్చిన మాట ప్రకారం 42% బీసీల కులగణన చేయడంలో ఇలా కాంగ్రెస్ పార్టీ సక్సెస్, విజయం సాధించింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అలాగే 42% బీసీ కులగణన పైన ఇంతకు ముందున్న టీఆర్ఎస్ పార్టీ 23% ఉండే, ఇవాళ దాన్ని 42% చేసిండు. అంటే గ్రామాలు ఏవైతే పల్లెటూర్లు ఉన్నాయో దేశానికి పట్టుకొమ్మలు పల్లెటూర్లు అన్నట్టు గ్రామీణ ప్రాంతంలో నుంచే బీసీల ఐక్యత, బీసీలను కనుక పెంపొందిస్తే ఈ దేశానికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి బీసీ కులగణన మనమెంతో మనకంతా అనే విధంగా ఈ బీసీ కులగణన చేసినందుకు కాంగ్రెస్ పార్టీ, అలాగే ఆనాడు రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రి కేబినెట్ లో ఆ బిల్లును పెట్టి 13 మంది మంత్రులతో ఆ కేబినెట్ ఆమోదం పొందినందుకు మంత్రివర్గానికి, అలాగే ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మన బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారికి, హుస్నాబాద్ ప్రాంతం నుంచి వారికి మరొక్కసారి హృదయపూర్వకంగా కృతజ్ఞత. 17 నాడు కేబినెట్లో తీర్మానం చేసి మరి ఎన్నో ఏళ్ల నుంచి బీసీలకు దామాషా ప్రకారంగా రిజర్వేషన్లు కావాలని దాన్ని మరి ఆనాడు మన యువ నాయకుడు రాహుల్ గాంధీ, మన ప్రతిపక్ష నేత మరి జోడయాత్రలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు మరి ఆ రోజు వెనుకబడిన వర్గాల గురించి మరి వారి పరిస్థితులను తెలుసుకొని మరి భారత రాజ్యాంగం ఆనాడు మరి బిఆర్ అంబేద్కర్ ఎప్పుడైతే మరి వారు చట్టంలో పొందుపరిచి మరి ఆనాడు అమలు కాని దానికి ఇవాళ మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మరి ప్రభుత్వం రాగానే బీసీ కులగణన మరి మొత్తం రాష్ట్రంలో మొత్తం లెక్కలు చేసి మరి క్యాబినెట్లో మరి 42% మరి తీసుకోవడం మరి రాష్ట్ర ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపు రానున్న రోజుల్లో కూడా మరి 42% మరి గ్రామాలలో స్థానిక ఎన్నికలలో మరి దానికి అనుగుణంగా ప్రభుత్వానికి మరి ధీటుగా మనం విజయకేతం మరి స్థానిక సంస్థల్లో మరి గెలవాలని మరి అవకాశం ఇచ్చాం మీ అందరికీ. బీసీ 42% రిజర్వేషన్ ఆమోదం కేబినెట్ మీటింగ్ లో ఆమోదం తెలిపినందుకు చాలా సంతోషం. ఆ రోజు కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు భారత్ జోడో యాత్రలో మన రాహుల్ గాంధీ గారు పాదయాత్రలో ప్రతిదీ చూసుకుంటూ
ఇవాళ రిజర్వేషన్ బాగుంటుంది, డబ్బు ఉన్నోళ్ళకి ఇట్లుండేదని పరిస్థితిలో ఇవాళ రిజర్వేషన్ చేయాలనేది చేయడం జరిగింది. ఆ రోజు రిజర్వేషన్ 42% 2024 నుండి 23 నుండి రిజర్వేషన్ చేస్తే ఈరోజు మన క్యాబినెట్లో 42% రిజర్వేషన్ పొందుపరిచినందుకు మన హుస్నాబాద్ మంత్రివర్యులు దానిలో ఉండడం, మనకు మంత్రివర్యులు ఉండడం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత చెప్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు అనేక సంవత్సరాలుగా వెనకబడి ఉన్న బీసీలను చట్టసభల్లో తేవాలని రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్ను పెంచినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి మరియు అట్లాగే మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారికి, బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా గిరిజనుల తరఫున. చరిత్రలోనే ఒక చారిత్రాత్మక ఘట్టము మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది. దీనికి సంతోషంగా ఈరోజు మన క్యాబినెట్ మంత్రివర్గం అందరికీ కూడా పాలాభిషేకం మరియు శీతల పంపిణీ సందర్భంగా జరుపుకున్న వచ్చేసిన అందరికీ కూడా నమస్కారం తెలియపరుస్తూ, రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు భారత్ జోడో యాత్రలో అతను అనుభవించిన విషయాలు ఏంటంటే బడుగు బలహీన వర్గాలను, అణగారిన వర్గాలను పైకి తేవాలనే ఉద్దేశంతో అతను తీసుకున్న నిర్ణయమే ఈరోజు మన ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు. దానికి అనుగుణంగా మన శాసనసభ్యులు పొన్నం ప్రభాకర్ అన్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి నుండి పట్టుబదలని విక్రమార్కుల లెక్క పనిచేసి 1 సంవత్సరంలోనే కులగణన పూర్తిగా జరిపించి అందులో బీసీలకు ఎంతమంది జనాభా ప్రాతిపదిక రిజర్వేషన్ కావాలనే రాజ్యాంగబద్ధమైన ఒక నివేదికను తెప్పించుకొని దాని ప్రకారమే మొన్న జరిగిన క్యాబినెట్ లో బీసీలకు 42% స్థానిక సంస్థల ఎలక్షన్లలో అవకాశం కల్పించాలి రిజర్వేషన్ ద్వారా అని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి అందరికీ సంతోషదాయకమైన విషయం. కాబట్టి మన అందరి తరఫున కూడా మన ప్రజాపాలన ప్రభుత్వ మంత్రివర్గానికి, ముఖ్యంగా మన పొన్నం ప్రభాకర్ అన్న గారికి, ఇంతటి సాహసోపేత నిర్ణయం తీసుకున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మన అందరి తరఫున ప్రత్యేక కృతజ్ఞత తెలియపరుస్తున్నారు. ఖచ్చితంగా ఇవి అమలు చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఏ కార్యక్రమం చేయాలన్నా కాంగ్రెస్ పార్టీ ఈ భారతదేశానికి దిక్సూచిగా నిలిచి అభివృద్ధి కార్యక్రమాలను అహర్నిశలు కష్టపడి ఈ పేద ప్రజలకు అంకితం చేసినటువంటి ఒకే ఒక్క పార్టీ అది కాంగ్రెస్ పార్టీ. ఏదైతే మాట ఇస్తుందో ఆ మాటను నిలబెట్టుకునే వైపున మరి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి సర్కారు మన కాంగ్రెస్ పార్టీ ఆ మాటను నిలబెట్టుకున్నందుకు వారికి ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానీ, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వివిధ హోదాలో ఉన్న పెద్దలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ కార్యక్రమం ద్వారా బీసీ సోదరులందరికీ కూడా ఒక పండుగ కానుకలాగా ఇచ్చినటువంటి సర్కార్కు మరొక్కసారి మనం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్.